ఓం నమో సూర్య భగవానాయ నమః. అందరికీ శుభోదయం అండి. సో ఈరోజు వీడియో తీయడానికి కారణం, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైనా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైనా సూర్యుని పూజ రథసప్తమి రోజున సూర్య భగవానుడికి పూజ తెలియని వాళ్ళండి. ఎలా చేయాలో కన్ఫ్యూజన్ ఏం లేకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఈజీ అండి. మనందరికీ తెలిసిన విషయమే, ఆది దేవుడు అనేవాడు సూర్యుడు కదండి మనందరికీ. కాబట్టి ఈరోజు సూర్యుడు భగవానుడు పుట్టించిన జన్మదిన రోజు అండి, అందుకని ఇలా జరుపుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ అయితే మీరు రథం ముగ్గు ఇలా వేసుకోండి. లోటస్ ఫ్లవర్స్ తోటి రథం ముగ్గులాగా వేస్తే దేవుడికి ఇష్టం అండి లోటస్ ఫ్లవర్స్. కాబట్టి ఇలా మీరు ఫస్ట్ పూజ చేసే దగ్గర అలాగే ద్వారం దగ్గర వేసుకోండి. ఆ తర్వాత ఏదైనా సరే ఫస్ట్ మనకి వినాయకుడు ముఖ్యం కాబట్టి వినాయకుడికి ఒక గౌరమ్మలాగా రెడీ చేసుకోండి పసుపుతోటి. ఆ తర్వాత మీరు సూర్యభగవాన్ని ఫోటో ఉంటే ఓకే అండి, లేదంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఐరన్ షీల్డ్ అయినా ఓకే, లేదు అంటే ఇంకా చిక్కుడుతోటి మనం ఇప్పుడు రథం చేస్తాం, అదైనా పర్లేదండి, అదైనా పర్లేదు. రథం ఓం నమో నారాయణాయ అనుకొని చేయండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ 2 ప్లేట్లు తీసుకోండి, పేపర్ ప్లేట్లు. ఫస్ట్ వచ్చేసి ఒక ప్లేట్లో ఇలాగ 7 మీకు లీఫ్ చిక్కుడు ఆకులు దొరికితే ఓకే అండి, లేదంటే బిల్వపత్రాలు అయితే ఇంకా మంచిది. నాకు బిల్వపత్రాలు దొరకలేదు కాబట్టి నేను చిక్కుడు ఆకులు మీద చేస్తున్నా. ఇలా 7 చుట్టూరు పెట్టి మధ్యలో ఒకటి పెట్టండి. సూర్యభగవానుడికి చాలా మంచిదండి గోధుమలతోటి దీపం అనేది. కాబట్టి అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. చాలా ఈజీ, మీరు కూడా ఇంట్లో చేసుకోండి. అందరికీ ఆరోగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళైనా సరే మీ పక్కన కూర్చొని పూజ చూసినా కూడా అనారోగ్య సమస్య తొలగిపోతుందండి. చాలా మంచిది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలాగా గోధుమలు వేసుకోండి. ఆ తర్వాత మీకు దీపము 1 కానీ 2 కానీ, ఒకటి పెట్టేటట్టయితే కింద ఇంకో ఆకు పెట్టండి. నేను 2 పెట్టా అండి. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ 7 ఆకులతోటి పెట్టాలి చుట్టూ. ఆ తర్వాత ఒత్తులు ఉంటాయి కదా, మనం డైలీ పూజ చేసే ఒత్తులు సన్నయి, వాటిని 7 ఒత్తులు తీసుకోండి. 7 ఒత్తులు తీసుకొని ఒకటిగా చేయండి. ఎందుకంటే స్వామివారు మన భూమి మీదకి 7 రథాలతోటి వచ్చారని చెప్తూ ఉంటారు. కాబట్టి పురాణాల్లో 7 కూడా ఇవి మనం దీపాలు 7 లాగా తీసుకోవాలన్నమాట. ఇలా ఉంచి పక్కన పెట్టుకోండి. అంతలోపు మీరు ఏం చేస్తారంటే, పక్కనే ఇంకో ప్లేట్లో 7 ఆకులు పెట్టుకోండి. పాయసం చేస్తాం కదండి, సూర్యభగవానుడికి పళ్ళు లేవంటండి, అందుకని జీడిపప్పు అలాంటివి ఏమీ వేయకుండా మామూలుగా పాయసం చేసేయండి. అందరికీ తెలుసు కదండి పాయసం చేయడం. పాలు పొంగిన తర్వాత దాంట్లో నానబెట్టిన బియ్యం వేసి బెల్లం వేయాలి. చాలా ఈజీ. అది తర్వాత దింపుకోవడమే. అంతలోపు మీరు ఇలాగ ప్లేట్లో 7 ఆకులు పెట్టుకొని, సేమ్ 7 ఆకులు పెట్టుకొని 7 ఆకుల్లో నైవేద్యం పెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఇప్పుడు మనకి మెయిన్ పాయింట్ అనేది ఇదండి, చిక్కుడు వీటితోటి మనం రథం చేయాలి. స్వామివారికి చాలా ఇష్టం అండి ఈ రథం అంటే. అందరూ ట్రై చేయండి. ఫస్ట్ టైం అయినా సరే ఈజీగా చేయొచ్చు. పెద్ద పెద్ద వ్రతాలు నోములు కాదు కదండి, చాలా ఈజీ. ఇలాగా చిక్కుడు ఆకులతోటి మీ దగ్గర ఫోటో లేకపోతే ఇలా అయినా చేయొచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ మనకి సూర్యభగవానుడి వ్రతంలో ఇప్పుడు ఇదే అండి. సో మన ఇండియన్స్ ఒక్కళ్ళే సండే రోజు నాన్ వెజ్ తింటూ ఇలాగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నాను. కానీ మెయిన్ మనకి అలవాటు చేసింది బ్రిటిష్ వాళ్ళు అని చెప్తారు, కానీ మనం మాత్రం ఆ అలవాటుని ఇంకా మానలేదండి. మన ఇండియన్స్ సండే రోజు అప్పట్లో ఏన్షియన్ డేస్లో అస్సలు నాన్ వెజ్ తినేవాళ్ళు కాదంట. కాబట్టే మనకి అంత జీనియస్గా ఉండేవాళ్ళమంట. ఎన్నో పరిశోధన చేసిన సైంటిస్టులు ఇప్పుడు కనిపెడుతున్నాయి, మన వాళ్ళు ఎప్పుడో కనిపెట్టారు కదండి. సో ఆ తెలివితేటలు మనకి సండే రోజు అలా నాన్ వెజ్ తినకుండా మనం ఉండడం వల్లే వచ్చిందంటండి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, బ్రిటిష్ వాళ్ళు మనకి ఆ నాలెడ్జ్ని మొత్తం తొక్కేయడానికి అలా అలవాటు చేశారు. కావాలంటే మీరు ఒకసారి గమనించండి, ఆ రోజే సండే రోజే వాళ్ళు దేవుడికి ప్రార్థనలు చేస్తూ ఉంటారు, కానీ మనమేమో సండే రోజే నాన్ వెజ్ తింటూ ఉంటాం. వీలైనంత వరకు సూర్యభగవానుడికి దండం పెట్టండి.
మరీ వీలైతే వేరే రోజున నాన్ వెజ్ మీరు తింటూ అలవాటు ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. తప్పుగా అనుకోకండి ఈ విషయం ఇప్పుడు చెప్తున్నానని. సో కొంతమందికైనా హెల్ప్ అవుద్దని చెప్పండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా టూత్ పిక్స్ తోటైనా పర్లేదండి, లేదంటే చిన్న స్టిక్స్ ఏమన్నా మీకు దొరికినా ఓకే, కానీ చీపురు పుల్లలు వాడకండి. కొత్తదైనా ఏం కాదు కానీ, ఎందుకంటే అది అంతా ఊడ్చినాయి కదండి, కాబట్టి ఇలా వాడుకోండి టూత్ పిక్స్ తోటి. సో ఇలా రథం చేసిన తర్వాత మీకు దీనికి గంధము, పసుపు, కుంకుమ దీనికి రాయండి, పైనే చల్లండి. లాస్ట్లో వచ్చేసి చూస్తున్నారు కదండి, ఇప్పుడు పైన 3 పెట్టాం కదా, మళ్ళీ ఆ 3 కూడా ఆగడానికి కుచ్చుతున్నాను అనమాట. 4 బేస్ అయితే ఈజీగా వస్తుంది, కానీ ఈ 3 పెట్టడానికి కొంచెం జాగ్రత్తగా పెట్టండి. అదిగోండి లెఫ్ట్ సైడ్ కుచ్చేసాను. సో ఇలా మీరు పెట్టుకున్న తర్వాత ఇంకా వీటికి మనము గంధము, పసుపు, కుంకుమ రాసేయండి చిక్కుడు కాయలకి అన్నిటికీ. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు చెప్పా కదండి, అండ్ మర్చిపోయా, సారీ అండి. స్నానం చేసేటప్పుడు చాలా మంచిది, మీకు బిల్వపత్రాలతోటి కానీ చిక్కుడు ఆకులతోటి కానీ స్నానం చేయాలి ఈరోజు కంపల్సరీగా. ఫస్ట్ థింగ్ వచ్చేసి స్నానం అండి. ఆ తర్వాతకి ఇప్పుడు మొత్తం మనం ఎక్కడైతే పూజ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ దేవుడి రథం వేయండి. ఆ తర్వాత ఇప్పుడు ఫోటో పెట్టుకున్న తర్వాత వినాయకుడిది కూడా తయారు చేసి రూపు, గోధుమలతో దీపము, చిక్కుడుకాయలతోటి ఇప్పుడు ఇలా రథము పెట్టండి. ఇంకొక విషయం ఏంటంటే ప్రసాదాలు మొత్తం 7 ఆకుల్లో మీరు ప్రసాదాల నైవేద్యం కూడా ఇవ్వండి, పాయసం వండుకొని. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇట్లా చేసిన తర్వాత మనం పెట్టుకున్న పాయసాలు కూడా పెట్టండి. ఇట్లా ఫ్లవర్స్తో కొంచెం వీలైతే డెకరేషన్ చేసుకోండి. కానీ చాలా మంచిదండి, అందరూ ట్రై చేయండి, ఎందుకంటే చాలా ఈజీ ప్రాసెస్. అండ్ మెయిన్ పవర్ఫుల్ గాడ్ మనకి సూర్యభగవానుడే, కాబట్టి సూర్యభగవానుడి బ్లెస్సింగ్స్ మీ అందరికీ కలగాలి, మనందరం హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలి. బికాస్ ఈ జనరేషన్లో డబ్బు కన్నా ముఖ్యంగా హెల్త్ పాడవుతుంది కదండి, కాబట్టి హెల్త్ బాగుండాలని కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ చిక్కుడు రథం అండి, తర్వాత వినాయకుడు, గోధుమలతోటి దీపము, సూర్యభగవానుడి రూపు, ఆ తర్వాత మీకు నైవేద్యాలని చెప్పా కదండి, ఇదిగోండి చూడండి 7 ఆకుల్లో 7 నైవేద్యాలు అనమాట. ప్రతి ఒక్క రథానికి అంటే ప్రతి ఒక్క గుర్రానికి ఒక్కొక్కటి ఇచ్చినట్టుగా మనం, ఇదిగోండి ఇదనమాట మొత్తం లాస్ట్ అవుట్ఫిట్. మొత్తం అవుట్ఫిట్ ఎలా ఉందో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అప్ టు ఎండ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మీ అందరికీ సూర్యభగవానుడి బ్లెస్సింగ్స్ కలగాలని కోరుకుంటున్నాను. మ్యాక్సిమం యూజ్ అయ్యే టాపిక్స్ చెప్తూ ఉంటానండి. నా వీడియోని మీరు లాంగ్ వీడియోస్ని, షార్ట్ వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓపిక్గా ఇంతసేపు నా వీడియోని చూసినందుకు. మీ అందరూ కూడా ఇలాగా పూజ చేయండి.